కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఈ నెల 26న కరీంనగర్ కు రానున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చేపట్టిన 24 గంటల పాటు నిరంతర తాగునీటి సరఫరా సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రూపాయలు 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాల్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేశారు. రేషన్ కార్డులపై ఆందోళన అవసరం లేదన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాత రేషన్ కార్డులను తొలగించే ప్రసక్తే లేదని, అర్హులైన నిరుపేదలందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 నిర్ణయం చేయాలని కరీంనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు పాదయాత్ర నిర్వహించారు. అల్గునూరు చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా చేశారు.